ఆందోళన నిరసన ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం చేపట్టినటువంటి వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి హిందూ సంఘ ముఖ్య నాయకులంతా కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. రాత్రి 12 గంటలకు వారి ఇంటికి చేరుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు సైతం బయటికి వెళ్ళనివ్వకుండా, బయట ఉన్నటువంటి వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి వారందరినీ అరెస్ట్ చేసి ఈ నినాదం బయటికి వినిపించకూడదు, పెద్దమ్మ తల్లి అంశం ఇంకాస్త రేజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో పోలీసులు ఈ కట్టడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనతో ధార్మిక నేత చికోటి ప్రవీణ్ ఉన్నారు. ముందుగా ఆ సమావేశంలో ఏదైతే అయ్యప్ప స్వామి గుడి సమావేశంలో దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ది కీ రోల్గా ఉన్నారు. అందుకే చికోటి ప్రవీణ్ ని ముందుగా అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమాన్ని అణచివేయచ్చన్న ఆలోచనతోటే పోతున్నారు. రాత్రి 11 గంటలకే చేరుకున్నారు. రాత్రి నుంచి నేను ఎక్కడెక్కడ ఉంటా, నా ఆఫీసు, నా ఇల్లు, ఇంకొక ఇల్లు అన్నిట్లా కూడా పోలీసులు వచ్చి మరి గృహ నిర్బంధం చేశారు. మరి వాళ్ళ గృహ నిర్బంధం చేసి వాళ్ళు ఏదో సక్సెస్ అయినా అని ఫీల్ అవుతుర్రు ఇవాళ ప్రభుత్వం, కానీ వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు. ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం మా మీదే పనిచేసింది, హిందూ నాయకులపై, బీజేపీ నాయకులపై పనిచేసింది. ఎన్ని రోజులు ఆపుతారు ఇట్లా? ఎన్నిసార్లు ఆపుతారు? ఎంతమందిని ఆపుతారు? ఇవాళ ఆపిర్రు, రేపు ఆపిర్రు. ఇవాళ మేము ఒక 1000 మంది 2000 మంది వద్దాం అనుకున్నాం, ఆపిర్రు. రేపు 10,000 మంది వస్తారు, ఆపుతారా? 10 లక్షల మంది వస్తారు, ఆపుతారా? ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ హిందూ వ్యతిరేక పాలన కాంగ్రెస్ హయాంలో నడుస్తుంది. అసలు ఏంటి హిందూ సంఘాలు మీ డిమాండ్ ఏంటి? ఆలయ టెంపుల్ విషయంలో అక్కడే స్థలం ఇవ్వాలి. 500 గజాలు ఇస్తారా, 300 గజాలు ఇస్తారా, ఎంతనని ఇవ్వాలి. అక్కడ ఘనంగా ఒక అద్భుతమైన దేవాలయం కట్టియాలి, అక్కడనే ఇవ్వాలి. వేరే దగ్గర ఇస్తానే, ఇప్పుడు వేరే దగ్గర కూడా 1000 గజాలు ఇస్తారట. మరి వేరే దగ్గర ఫాతిమా కాలేజ్కి ఎందుకు ఇస్తలేరు రబ్బీ? మీరు ఇవ్వచ్చు కదా. చెరువుని కబ్జా చేసారు, నేచర్ డ్యామేజ్. ఇవాళ నేచరే డ్యామేజ్ చేస్తారు. బఫర్ జోను, నీకు వాటర్ వచ్చే ప్లేసు, నీకు అంతా కూడా FTL అంతా కూడా కబ్జా చేసి ఆడు కాలేజీ కట్టిండు. అది కూల్చే దమ్ము లేదు. మరి అక్కడ దానికి వేరే దగ్గర ఇవ్వండి రబ్బీ, ప్రభుత్వం డబ్బులతో ఇవ్వండి. ఓడి పట్టించుకుంటుండు మీరు. ఈడ వేల లక్షల కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించి మాత్రం కించవరుస్తారు. ఎవరో కోన్కిసా గొట్టం గాడు వానితో ఎవరికి ఉపయోగమే లేదు, వాడిని తీసుకుపోయి నెత్తిలో పెట్టుకుంటారు. ఇవాళ స్థలం ఇచ్చేది ఉంటే ప్రభుత్వ స్థలము వేరే దగ్గర వానికి ఇవ్వండి. మా గుడికి ఎంత అడుగుతున్నాం? వాందేమో 100 ఎకరాలు ఉంది, మాదేమో 200-300 గజాల. ఇక్కడ 12 ఎకరాలల్లా కబ్జా చేస్తారు. ఈ 300 గజాలు ఒకటి కావాలి రా భయ్ కబ్జా చేయడానికి. 1 ఎకరం 2 ఎకరాలు అడిగితే అరే తప్పు. గుడి ఎంత స్థలంలో ఉంది అంతే స్థలంలో మేము పూజలు చేసుకుంటాం కదా, చుట్టుపక్కల బస్తీవాసులు పూజలు చేసుకోనికే కదా, దాంట్లో కబ్జా ఏం లేదు కదా. మరి అలా ఎన్నో చోట్ల దేవాలయ భూములు కబ్జా చేసిర్రు, గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో. మరి అందులో ఏముంది మీ చిత్తశుద్ధి? మరి ఎన్ని దేవాలయాల భూములే ముఖ్యంగా, గవర్నమెంట్ స్థలాలు సపరేటు. మరి దాంట్లో మీ చిత్తశుద్ధి ఉంది? హైడ్రా ఐడికి పోయింది. హైడ్రా ప్రతాపం అంతా పేదలపై, హైడ్రా ప్రతాపం అంతా డైలీ కూలి చేసేటోళ్ళు, నాలుగు చేసేటోళ్ళపై. వీళ్ళకి ఎవరైనా వినకపోతే, వీళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళపై, ఏం కన్వెన్షను అట్లాంటి వాటిపై ఒకటి అది చూపించి మిగతా అంతా నువ్వు ఒక్క పెద్దోందే కొట్టిర్రు. మిగతా అంతా చూడు, నువ్వు చిన్న చిన్న వాళ్ళని, డైలీ లేబర్ చేసేటోళ్ళని, డొక్కాడని వాళ్ళని కొట్టుకుంటా పోయారు. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తారు హిందువులని. ఇలా ఓల్డ్ సిటీలో హైడ్రా ఎంత పని చేసిందని అడుగుతున్నా. నాలాలపై అడ్డగోలుగా ముస్లిం కబ్జాదారులు ఉన్నారు. మరి ఆడపోయి పని చేసిర్రా ఓల్డ్ సిటీలో? రోడ్లపై దర్గాలు ఉన్నాయి. ఇవాళ IS సదన్లా ఒక ప్రైవేట్ బిల్డింగ్ రోడ్ వైండింగ్ ఉంటుందని చెప్పి ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ రోడ్ వైండింగ్ ఉంటే కూలగొడుతుందని వాడు బిల్డింగ్ పైన ఇల్లీగల్గా మస్జిద్ కట్టిండు, రోడ్డుపై లిఫ్ట్ వేసిండు. మరి దానిపై చూడు, మరి మీ ప్రతాపం చూడు. ఎందుకంటే వాడు MIM లీడర్ కదా. రోడ్డుపై లిఫ్ట్ ఉంది, మీకు ఐడియా ఉందా? సాబా ఎలక్ట్రానిక్స్. మరి ఆ బిల్డింగ్ దిగి అది చేత కాదు. 70 ఏళ్ళ నుంచి పూజలు చేసుకొని మేమేదో భక్తితో చేసుకుంటే మా బస్తీవాసుల మనోభావాలను కించపరుస్తూ సిగ్గు లేకుండా అర్ధరాత్రి దొంగలు లెక్క వచ్చి విగ్రహాన్ని అపహరించినారు. అలా మేము పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేద్దామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఇది ఇడికే ఆగదు. ఇది రేపు ఇవాళ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలు గమనిస్తున్నాయి. మరి హిందువుల మనోభావాలను కిచ్చపరిస్తే ఎట్లుంటది? వీళ్ళకి దెబ్బ రుచి చూపి ఇండివిజువల్ గా భక్తులకు వెళ్తే బాగుండు, కానీ బీజేపీ రాజకీయం చేస్తుంది, దీంట్లో మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, ఈ ఇష్యూని లేని క్రియేట్ చేస్తుంది బీజేపీ అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు బీజేపీ అవసరం లేదు, మీరు కూలగొడితేనే కదా బీజేపీ వచ్చింది. మీరు కూలగొట్టకపోతే మేము ఎందుకు వస్తాం? మాకేమో అవసరం?
ఇవాళ మాక్సిమం మందికి తెలియదు అక్కడ టెంపుల్ ఉందని కూడా విషయం తెలియదు. ఇవాళ మీరు కూలగొట్టినందుకు మేము వస్తున్నాము, హిందూ వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నందుకు మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే చాలా మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎండోన్మెంట్ మినిస్టర్కి, లోకల్ వారికి, కలెక్టర్కి, ఎంఆర్ఓకి, గవర్నమెంట్ కూడా. అసలు దీనిపైన వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? కట్టేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అసలు దున్నపోతుపై వర్షం పడ్డట్టు ఉన్నది వీళ్ళ వ్యవహారం. దున్నపోతు మీద వర్షం పడితే ఏం ఫరకే పడద్దు, అట్లనే ఉంది వ్యవహారం. కట్ట పెట్టుకొని కొడితే గట్టిగా ఎంకకేలు కొడితే దానికి సమజ్ అవుతుంది దున్నపోతుకి. ఇవాళ అదే పరిస్థితి ఉంది. హిందువులు బట్టి కట్టతోడు కొడితే చక్కగా అవుతారు వీళ్ళు. డెఫినెట్గా ఇవాళ ఆపినాన్ని ఖుషి అవుతారు కదా, ఇలా మా విజయం. ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం వచ్చి నిర్బంధించింది. రేపు మేము నెక్స్ట్ మేము ఏం చేసినామో మొన్న చెప్పడం జరిగింది, అందరు కుంకుమార్చక రావాలి. ఇవాళ చెప్పాం, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం. త్వరలో, అతి త్వరలో చేసి చూపిస్తాం. గవర్నమెంట్కి బుద్ధి వచ్చే పని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే పని చేస్తాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా పోలీస్ వాహనం పెట్టి పోలీసులు మీరు దాంట్లో ఎక్కించుకొని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. రానియండి, మంచిదే కదా, భయం ఉన్నది కదా వాళ్ళకి. నేను ఎటు పోయి ఆడ ఏం గడబడి చేస్తాను. ఇవాళ వచ్చిర్రండి, రేపు వీళ్ళు ఎంతగానో మాపగలుగుతారు. ఇవాళ ఇప్పుడు మొత్తం నేను ఇప్పుడు నెక్స్ట్ మా ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం పిలుస్తా. ప్రతి జిల్లా మండలాల నుంచి హిందువులు రావాలి, తరలి రావాలని చెప్పి పిలుస్తా. ఎంతమందిని ఆపుతారని అడుగుతున్నా. మీ దగ్గర ఉన్న స్టాఫ్ మా అంటే ఒక 5,000 మందిని 10,000 మందిని ఆపగలిగే స్టాఫ్ ఉన్నది. 1,00,000 మంది వస్తే ఆపే దమ్ముందా? నా ఇంటి గురించి కొట్లాడతలేం కదా, మా హిందువులో మా మనోభావం కించపరిచినందుకు మా గుడి కావాలని కొట్లాడుతున్నాం. ఇవాళ మేము ఇది కూడా చేయకపోతే రేపు ఇళ్ల మీద దాడులు చేస్తారు వేరే మతాల్లో వచ్చి. అప్పుడు కూడా గవర్నమెంట్ మాకేం సెక్యూరిటీ ఇవ్వదు. సో ఇవాళ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇవాళ కాంగ్రెస్కి. అందులో నాకు విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్న హిందూ నాయకులకు ఏం సిగ్గు షో అనిపిస్తలేదా? కొంచెం కూడా స్పందన లేదా? మంత్రి అంటుండంటే ఆడ కూడా ఏముందో లేదా అని తెలుసు, అట్లా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్ట మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వనికి పోతే. అంత నిర్లక్ష్యమా నీకు హిందువులు అంటే? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా టైం ఓట్లు ఆడుకోనికి, మళ్ళీ ఓట్లు అడిగేటప్పుడు వచ్చి సంకలు నాకుతారు. సో డెఫినెట్గా ఇది లక్షల సంఖ్యలో వస్తే మళ్ళోసారి ఇట్లాంటి చర్యలకి పాల్పడదు. ఒకసారి బుద్ధి చెప్తే మళ్ళోసారి ఇందులో జోలికి రావాలంటే భయపడాలి గవర్నమెంట్కి. అక్కడ టెంపుల్ ధ్వంసం చేసిన తర్వాత ముందుగా వెళ్లి అక్కడ ప్రొటెస్ట్ చేసింది మీరే. పోలీసులను దాటుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియాను కూడా విజిట్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను పెట్టి రెవెన్యూ చేపించింది, ఇక్కడిస్తాం అక్కడిస్తామంటూ హామీ ఇచ్చింది. ఎవ్వరికీ తెలియకుండా స్థానికులను పిలిపించి వాళ్ళతోటి మంతనాలు కూడా జరిపారు. అంటే ప్రభుత్వం ఎక్కడో ఒక చోట ఈ ఇష్యూని సాల్వ్ చేసే ఆలోచనతో ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నాయి. కానీ హిందూ సంఘాలు మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వేరే దగ్గర జాగిస్తా అంటే కుదరదు కదండి. అక్కడ గుడి ఉంది, అక్కడ మాకు మనోభావాలకు సంబంధించిన విషయం ఉంది, ముడిపడి ఉంది, అక్కడ మా సెంటిమెంట్స్ ముడిపడి ఉన్నాయి. వేరే దగ్గర ఎందుకు ఇస్తాం? ఎంతో అంత స్థలం మేము 1 ఎకరా 2 ఎకరాలు ఏమని అడుగుతలే, మా గురించి అడుగుతలే. దేవాలయం మీరే బౌండరీలు ఫిక్స్ చేసి మంచి అద్భుతమైన దేవాలయం కట్టియండి. దేర్ ఇస్ ది మ్యాటర్. ఏం అవసరమే లేదు, మాకు కావాల్సిన దేవాలయం మీరు ఎట్లయితే గులగొట్టిరో అట్లాంటి మంచి అద్భుతంగా ఒక ఘనంగా ఒక దేవాలయాన్ని నిర్మించేయండి, పునఃప్రతిష్ఠ చేయండి. అదే విగ్రహం తెచ్చి జీప్లో తీసుకుపోవడం అవసరమా? రాత్రి దొంగలు లెక్కొచ్చి ఒక శాస్త్రీయం అనేది ఉండదా? మాకు సెంటిమెంట్స్ ఉండయా? తీసుకుపోయిన ఎంఆర్ఓ హిందూ అంట, సిగ్గుండాలి ఆమె కన్నా, ఎంఆర్ఐ కన్నా సిగ్గుండాలి. రేపు మంచి జరుగుతుందా? మంచిది కాదు. సో మా కాడనే గుడి కట్టిస్తే మాకు లొల్లే లేదు, ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీరే కట్టియండి, మీరే మంచి పెద్ద కట్టియండి, మీరే వచ్చి ఓపెనింగ్లు చేయండి, మీరే పూజలు చేయండి. మేము రామ్ భయ్, మాకు కావాల్సింది గుడి. అక్కడ మాకు హిందుత్వం కావాలి. మీరు ఎంత చేసినా ప్రభుత్వం దిగొచ్చి గుడి కట్టియకపోతే ఉద్యమం ఆగదన్నా, ఉద్యమం ఆగదు. ఇది పెరుగుతూనే పోతుంది. ఇవాళ కేసులతోటి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా భయపడాడు. కట్టర్ హిందువులు ఉన్నారు, ఈ కేసులకు భయపడరు. ధర్మం గురించి ప్రాణం తీయనికైనా ఇంకకోము, ఇయ్యనికైనా ఇంకకోము. సో ముందు మరి ఈజీగా తీసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ పెద్దమ్మ గుడి ఆలయ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి నిర్ణయం తీసుకొని ఆలయాన్ని నిర్మిస్తే మేము ఈ ఉద్యమాన్ని ఆపిస్తాము. లేకపోతే ఈ ఇష్యూని ఇంకాస్త రేజ్ చేసి రోజు రోజుకి హిందూ సంఘాలందరం కలిసి ఉద్రిక్త పరిస్థితి తీస్తుంది అంటూ మాత్రం చీకోటి ప్రవణ్ అంటున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, సీ న్యూస్, హైదరాబాద్.